ఇప్పుడు మీరు దాని రిఫరెన్స్ నెంబర్ చెప్పాలి, ఎన్నో శ్లోకం చెప్పాలి. మీకు తెలియలేదు అనుకోండి, నాకు తెలియదని చెప్పాలి. ఇప్పుడు చిన్న విషయం అండి. అయితే ఇప్పుడు అందరూ ఇప్పుడు కాదు మనం మన ఇద్దరే ఉన్న మీతో చెప్తున్నా ఒకసారి. మీరు నిజం చెప్తున్నా, మీరు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా నేను అడగలేదండి సార్. సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. మీరు ఒక రిఫరెన్స్ చెప్పారు కాబట్టి మీరు ఆ రిఫరెన్స్ నాకు తీసి చూపించి ఇదిగోండి ఇక్కడ ఈ శ్లోకంలో ఇట్లా ఉందండి అని చెప్పండి. మీరు చెప్పిన శ్లోకం ఉంది చూసారా, అది నాకు చూపించాలి మీరు భగవద్గీతలో. సరే, నేను దానికి మీకు చిన్న విషయం చెప్తున్నా. అయితే నేను భగవద్గీతలో కూడా మీరు ఇప్పుడు అన్నారు కదా, బైబిల్లో ఇట్లా ఉందనేసి మీరు అన్నారు కదా, నేనే సర్వదేవుణ్ణి సృష్టిని పూజించా అన్నారు కదా. మరి భగవంతుడు క్లియర్ గా చెప్పాడు ఆయన, నేనే ఈ చరాచర సృష్టి అంతా నాలోనే ఉంది, ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటికీ నేనే అధిపతిని అని ఉంది భగవద్గీతలో. అయ్యారు ఒక్క నిమిషం అండి. అయ్యారు మీరు ఒక్క నిమిషం ఆగండి సార్, నేను ఒక్క జస్ట్ మాట్లాడుతున్నా. డౌట్ మరి భగవద్గీతలో అదే సార్. కాదు సార్, ఒక్క నిమిషం సార్, నేను ప్లీజ్. ఇప్పుడు మేము భగవద్గీతలో కూడా ఇట్లా ఉందండి. మరి భగవద్గీతలో నేనే ఇప్పుడు అన్ని మతాల్లోకి ఏది ప్రాచీనమైన మతం, ఓల్డెస్ట్ రిలీజియన్ ఏంటండి? ఇప్పుడు మతం కాదండి, ఇది మార్గం. మతానికి బైబిల్ కి సంబంధం, మార్గం దుర్మార్గం. నేను దాని గురించి నేను అడగట్లేదు సార్. మీరు గూగుల్లో కొట్టి చూడండి, అన్ని మతాలన్నిటిలోకి పురాతనమైన మతం ఏంటి చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను చెప్తా. పురాతన మతం నాకైతే తెలియదండి. మీకు తెలియదు కదా. మీ పేరేంటి సార్? నా పేరు ఉపేందర్. ఉపేందర్ అంటే అర్థం ఏంటి తెలుసా? కనీసం అదన్నా తెలుసా? ఉపేందర్ అంటే నాకు ఉపేందర్ నా పేరు పెట్టింది అంతే అండి మా తల్లిదండ్రులు. మీకు తెలుసా అని అడుగుతున్నాను సార్, నేనేం అడగట్లా. తెలియదు తెలియదు కదా, మీకు తెలియదు. మరి మీ అమ్మ నాన్న ఎప్పుడైనా అడిగారు, అమ్మ నాకు ఉపేందర్ అని పేరు పెట్టారు, దాని అర్థం ఏంటని అడిగారు ఎప్పుడన్నా? అర్థం బైబుల్ ఉంది, ఆదాం పేరు పెట్టిండండి అన్నిటికీ తల్లిదండ్రులు మాదిరిగా నాకు కూడా పేరు. మీకు కూడా ఆదామే పేరు పెట్టాడండి? కాదు సార్, మీకు కూడా ఆదామే పేరు పెట్టాడా? మీకు కూడా ఆదామే పేరు పెట్టాడా, లేకపోతే మీ అమ్మ మీ నాన్న పెట్టారా? మా డాడీ పెట్టిరు, మా పితరుల. అదే సార్, నేను చెప్పేది వినండి సార్, ఒక్క నిమిషం వినండి సార్. మీరు ఎందుకు తొందరపడుతున్నారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. మీరు ఎందుకు తొందర లేదు కదా. నేను మీకు ఉపేంద్ర అని ఎవరు పేరు పెట్టారని అడుగుతున్నా. మీ అమ్మ మీ నాన్న అని చెప్పారు మీరు. మీ అమ్మ మీ నాన్న ఆ పేరు ఎందుకు పెట్టారమ్మా నాకు అని అడగలేదు ఎప్పుడన్నా? లేకపోతే మీరు పెట్టిన పేరుకి అర్థం ఏంటని అడగలేదా? మీ వయసు 57 ఉంటుందా? మీ వయసు 57 ఉంటుందా? 40 అండి. 40 years ఉంది కదా. మీరు ఎప్పుడు అడగలేదా మీ అమ్మ మీ నాన్నని? అంటే అడగలేదు కానీ వాళ్ళు చెప్పిర్రండి. కాదండి సార్, మీరు అడిగే ప్రశ్న నేను అడగలేదు, వాళ్ళు ఏమని చెప్పారు? ఉపేంద్ర అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఇప్పుడు అక్కడ మాకు ఒక 2-3 కిలోమీటర్ ఒక 2-3 కిలోమీటర్ దూరాన గుడి ఉందండి, ఒక 3 ఫీట్ల ఇట్లా. అది ఉప్పలమ్మ గుడి. ఉప్పలమ్మ గుడి, ఓకే. ఆ గుడి అయితే ఉపేందర్ అని పేరు పెట్టారు. చెప్తున్నా కదా మీతో సార్, పేరుతో వచ్చింది కాబట్టి మీరు ఆ దైవాలను పుట్టుంటారు బహుశా, అందువల్ల మీకు ఆ పేరు పెట్టారు, అవునా? ఇక ఏమో కానీ ఆ పేరు అయితే గురుండ బట్టి పెట్టింది సార్. నేను సార్ అట్లా అనుకోవచ్చా మనం? కనీసం అట్లా అనుకోవచ్చా? ఆ దేవుడు ఆ దేవత దైవాలను పేరు మీరు పుట్టుంటారు బహుశా, మీకు ఆ పేరు పెట్టి ఉండొచ్చు. కానీ ఉపేంద్రుడు అంటే అర్థం విష్ణుమూర్తి అని అర్థం. మీకు తెలియదేమో, తెలుసుకోండి. లేదు విష్ణుమూర్తి. అయ్యా నేను చెప్పేది వినండి అయ్యా, మీ పేరుకి అర్థం ఇది. మీరు దాని మూలంగా దీని మూలంగా పెట్టారు నేను అనట్లా. మీ పేరుకి అర్థం విష్ణుమూర్తి అని అర్థం. అర్థమైందా? అది ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు నా పేరు ఇప్పుడేంటి? ఇప్పుడు నా పేరు పేతురు. ఇప్పుడు అయ్యుండొచ్చు అండి, మీరు ఇప్పుడు అయ్యుండొచ్చు, మీ పేరు అయ్యుండొచ్చు. కానీ మీ పూర్వీకులంతా హిందువులే కదా. మీ అమ్మ మీ నాన్న హిందువులేనా? మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి? వాళ్ళ పేరు లక్ష్మమ్మ లింగయ్య అండి. లక్ష్మమ్మ అంటే లక్ష్మీదేవి, లింగయ్య అంటే శివలింగం. శివుడు పేరు పెట్టుకున్నాడు. మీ తాత పేరేంటి? ఆయన పేరు రామయ్య. రామయ్య అంటే రామచంద్రుడు, శ్రీరామచంద్రమూర్తి. మీ ముత్తాత పేరు ఏమైనా తెలుసా తెలియదా నీకు? తెలియదు సార్, నాకు తెలియదు. మరి వాళ్ళు చక్కగా నీకు రామయ్య పేరుంది, శివుడి పేరుంది, మీ అమ్మ పేరు లక్ష్మీదేవి. అందుకని మీ అమ్మ పేరు లక్ష్మీదేవి కాబట్టి కొడుకుని విష్ణుమూర్తిలా చూసుకుంది ఆమె. విష్ణుమూర్తి పేరు పెట్టింది ఉపేంద్ర అని. నన్నేం చూసుకోలేదండి. మీ అమ్మ మిమ్మల్ని చూడలేదా? మీరు అనాదా? చూసుకుందంటే భౌతికంగా చూసింది. ఇప్పుడు అవును, మరి ఎవరైనా నువ్వు భౌతికమైన స్వరూపం ఉంది కదా నీకు, నువ్వేమో ఆత్మవి కాదు కదా. ఇప్పుడు గిల్లాక సతీష్ గారు కూడా ఏమని చిన్న విషయం అండి. చెప్పండి. గిల్లాక సతీష్ గారు కూడా ఒక ఎవరు సతీష్? ఎవడు? సతీష్ సారుండుగా మీ సారు. ఎవరు సతీష్? ఏ సార్? మా సార్ ఎవరు? ఏ సార్ అన్నా? సతీష్ అన్న. ఏ సతీష్?
ఇప్పుడు మీ మనతో మీ ప్రవీణ్ అయ్యా, నీ ఎవరికి ఫోన్ చేసావు కూడా తెలియదు నీకు. ప్రవీణ్ సార్ సతీష్ గారు. ప్రవీణ్ సారు. అయితే మొన్న మీరు అన్నట్టు విగ్రహంకారం మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే, విగ్రహంకారం మాట్లాడుకుంటూ ఒక చిన్న పిల్లలకి బైబిల్లో ఒక మంచి మార్గాన్ని నేర్పించేది ఏదైనా ఒక వాక్యం ఉందా అన్నాడు. అవును కరెక్ట్ అన్నాడు. అంటే అది విన్నా నేను. అది విన్న తర్వాత ఏమనుందంటే, కాదు సార్, మీరు అసలు క్రిస్టియన్ ఎందుకు మారారు సార్ మీరు? సార్ చెప్తున్నాండి. రాజుగారు మీరు విన్నారా? రాజుగారు ఉన్నారు మీరు? అయ్యా నాకు చిన్న డౌట్, కన్యస్తుతాయ నమః అని వేదాల్లో ఉంది కదా, అది విన్నారా మీరు? చిన్న విషయం చెప్తున్నా సార్, అడిగిందండి. ఆయన సాక్ష్యం చెప్తున్నా, సార్ మీ సాక్ష్యం కూడా చెప్పండి రాజుగారు. చెప్పండి మీ సాక్ష్యం చెప్పండి. ప్రైజ్ లాడ్ అయ్యా. ఆయన కూడా క్రిస్టియన్ అండి, రాజుగారు ఆయన పేరు. అయ్యా ప్రైజ్ లాడ్ అయ్యా. మీరు అడిగిన దానికి చెప్తా, ఒక్క నిమిషం. చెప్పండి. క్రిస్టియన్ లాగా లేడండి. అయితే ఆయన పేరు ఉపేంద్ర అంటే అంతకుముందు హిందూ, క్రిస్టియన్ పేరు మార్చుకున్నాడు, మతం మారి. ప్రైజ్ లాడ్ అంటే ఎవరైనా ప్రైజ్ లాడ్ అంటారు, ఇతను అనలేదు కాబట్టి క్రిస్టియన్ కాదు. అన్నయ్య బాబు ప్రైజ్ లాడ్ అంటాను, మా పాస్టర్ గారికి కోపం వస్తుంది. ప్రైజ్ లాడ్ అయ్యారు. ప్రైజ్ లాడ్ అన్నా సార్ సూపర్ మాట్లాడాను. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్తున్నాను, నువ్వు ఎందుకు మతం కాదు, మార్గం సార్ ఇది. సరే ఏదోట్లే, నువ్వు మార్గం అనుకుంటున్నావు కానీ ఇండియన్ గవర్నమెంట్ దాని మతం అంది. సరే ఏదోటి చెప్పు, నువ్వు ఎందుకు మారావో చెప్పు. నేను చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను బూతులు అనేది, అబద్ధాలు ఆడేది, స్మోకింగ్ తాగేది, మందు తాగేది, కళ్ళు తాగేది, బీర్లు తాగేది, అన్ని తాగేది. తాగేవాడివా నువ్వు? అన్ని ఒక 10th క్లాస్ కాంచి. ఓహో ఓకే, చెప్పండి. అయితే తాగుతుంటే నేను లాస్ట్ 10th అయిపోయిన తర్వాత నా గమ్యం గురేదోగో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మీరు గిల్లాకు ఒక మాట చెప్పారు సార్, నువ్వేమన్నావు అంటే మీ తల్లిదండ్రులు నేను చూడలేదా, పెంచలేదా అన్నావు మీరు. అయితే ఏంటంటే ఇప్పుడు భౌతికంగా ఇప్పుడు అన్నం పెట్టిరు, బట్టలు ఇచ్చిరు, ఇవన్నీ ఇచ్చిరు, కానీ అందులో నుంచి విడిపించాలన్నట్టు. ఒక వ్యక్తి పాపం చేస్తుంటే పాపంలో నుంచి, ఆ సిగరెట్ ఆ స్పిరిట్ లో నుంచి, ఆ బూతుల్లో నుంచి విడిపించి ఒక నూతన జీవితాన్ని భూమి మీద ఒక వ్యక్తికి ఇవ్వాలంటే అది ఏ తల్లిదండ్రుల వల్ల కూడా కాదు. అంటే మీ అమ్మ బూతులు మాట్లాడొద్దురా, తాగొద్దురా, తిరగొద్దురా, చండాలమైన పనులు చేయొద్దురని చెప్పలేదా మీ అమ్మ? చెప్పినా నేర్చుకుంటారు. ఆ సిగరెట్ అనేది ఆ పాప బీజం ఉందండి. అది అప్పుడు మీ అమ్మ తప్ప, అది నీ తప్ప? అది మరి ఇప్పుడు బీజం ఉంది ఆదాం ద్వారా. ఒకటండి, బైబిల్ ఏమనుందంటే 3వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ ఏమనుందంటే, విట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం లోకంలోనికి ఎలాగ ప్రవేశించినో మనుషులందరూ పాపం చేసిన ద్వారా అందరికి మరణం సంప్రాప్తమైన. ఆ బీజం అనేది ఆదాం కాంచి తరతరాలకు వస్తూనే ఉంటుంది. పాపం ఇప్పుడు 18 సంవత్సరాల కాడికి కాదయ్యా. సార్ ఒక నిమిషం సార్, ఇప్పుడు మీరు ఆదాం నుంచి పుట్టారు నమ్ముతున్నారా మీరు? ఆదాం నుంచే వచ్చి ఆ సంతానమే నేను. నువ్వు ఆ సంతానం? నేను కాదండి, నేను ఆ దరిద్రపు కొట్టు సంతానం కాదు సార్. నేను మా బ్రహ్మదేవుడు మమ్మల్ని చెప్పేదేనండి సార్, నేను చెప్పేదండి. మేము కాదు, మీకు చెప్పుకోండి. నువ్వు ఆ దరిద్రపు కొట్టు సంతానం అని చెప్పుకున్నావు కాబట్టి నీకు అప్లై చేసుకో, నాకు అప్లై చేయ మాకు అది, ఓకేనా? నేనంటున్నాండి అది నువ్వు పాపంతో పుట్టావు, నువ్వు పాపిష్టోడి అయితే. సరే చెప్పండి. అయితే నేను చెప్తున్నా. అయితే అలాగనే జీవిస్తుంటే నేను నా గమ్యం గురి అసలు నా జీవితం ఏందో అర్థం కావట్లేదు, నా పరిస్థితి. అయితే ఒక బ్రదరు చర్చికి వెళ్తారు మా కాడ. ఒక బ్రదర్ చర్చికి వెళ్తే ఒక 2:30 ప్రాంతంలో అడవిలో కూర్చున్నాం ఇద్దరం. అడవిలోనా? అడవిలో వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళామండి. పొలం దగ్గరికి వెళ్ళాము. 2:30 అంటే రాత్రి మధ్యాహ్నమా? మధ్యాహ్నం 2:30 అయింది. ఓకే, మధ్యాహ్నం. ఓకే సరే. అయితే ఈ యేసు ప్రభు పేరు తెలియదు, ఇది మతం తెలియదు, మరియమ్మ తెలియదు నాకు. అసలు నేను అంతవరకు అయితే ఒక 10-15 సంవత్సరాల కింద అసలు ఏది నాకు చర్చి కూడా తెలియదు. ఓకే. అయితే నేను ఆ బ్రదర్ నాతోనే ఎప్పుడు చెప్పపోయేది, చర్చికి రా, దేవుని నమ్ముకో అని ఎప్పుడు చెప్పపోయేది. ఆ 2:30 అప్పుడు దేవుని నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో అని చెప్పింది నాతో. గిరే, ఇంతకంటే ఏం ఎక్కువ చెప్పలే. ఓకే, యేసు ప్రభుని నమ్ముకో అన్నా చెప్పాడు నీకు. ఓకే. చెప్పినప్పుడు ఒక మనిషి వెనకంగా, ఇప్పుడు ఒక మనిషి వెనకంగా వచ్చి చేయి పెడితే ఎలాగుంటుందో వెనక్కి చూస్తాం, అలాగే నా హృదయంలో లోపల, బయట కాదు. ఓకే. ఆ లోపల చేయి పెట్టి కదిలించినట్టు, ఇట నా పేగులను కానీ మొత్తం తాకినట్టు నాకు అనిపించింది. అంతలోనే నా ముందు కళ్ళెదురుగా ఆ శిలువలో ఆయన 7 మాటలు పలుకుతాడు చనిపోయి.
కాదు మరి నీకు కాదండి, ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీరు యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నారు కదా, మరి సిలువలో మరి ముందు ఉన్నట్టు అది సిలువ నీకెట్లా తెలుసు మరి? కానుస్తుంది కనలేదు దర్శనం లెక్క చెప్తున్నాను. అవునయ్యా, నీకు అది అంత ముందు తెలిస్తే కాదండి, అంత ముందు నీకు తెలిస్తేనే కదా సిలువని తెలియాలి. ఇప్పుడు నువ్వు ఒక పిల్లి కనపడింది అనుకోండి సార్, ఒక నిమిషం సార్, ఇప్పుడు నాకు ఒక పిల్లి కనపడింది అనుకోండి, అది నాకు పిల్లి అని అంత ముందు తెలుసు కాబట్టి నేను ఇది పిల్లి అని అనుకుంటాను, లేకపోతే నేను అదేదో అనుకుంటాను కదా. ఇప్పుడు మీ బైబిల్లో ఏమనుందంటే, మీరు యెషయా గ్రంథంలో నన్ను వెతకని వారికి ప్రత్యక్షం అయితేనని బైబిల్ ఉంది. అవును అవును, కరెక్ట్ ఉంది. అయితే మీరు చెప్పండి సార్, చెప్పండి సార్. అయితే నేను సిలువలో చనిపోయి లాస్ట్ తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నట్టు నాకు కళ్ళు ఇట్లా కానొచ్చింది. ఇక అంతటితో స్టాప్ అయింది. నేను సాయంత్రం ఇంటికి వచ్చిన కాంచి ఇప్పుడు స్మోకింగ్ గానీ మందు గానీ కళ్ళు గానీ తాగేది ఒక్కోటి మొత్తం దూరం అవుతున్నాయి. ఓహో, నిదానంగా ఒక్కోటి మానేసావు. దూరం అవుతున్నాయి. అయ్యే నీ మానేది అయ్యే దూరం. కళ్ళ నీకు అట్లా ఎన్ని దూరం అయిపోతున్నట్టు కనబడింది. కళ్ళ కాదండి, సాయంత్రం ఇంటికి వచ్చిన మధ్యాహ్నం 2. అంటే మీ ఇంట్లో కాదండి, అంటే మీ ఇంట్లో ఎన్ని వరుసగా ఉంటాయా నీ దగ్గర నుంచి దూరంగా పారిపోతున్నాయా అవన్నీ? హృదయంలో నుంచి నేను అనేది ఒక్కటి, హృదయం నుంచి బయట మరి అది చెప్పాలి కదండి, హృదయంలో నుంచి అవన్నీ పారిపోతున్నట్టు నీకు అనిపించింది. అనిపిస్తుంది కాదు, ఒక్కటి దూరం అవుతున్నాయండి. ఇప్పుడు ఆ క్రియలు అనేది ఇప్పుడు నీ బూతులు అనట్లేదు, తాగట్లేదు, స్మోకింగ్ చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లే, అవన్నీ అట్లా ఈ నేను చెప్పేది. అయితే ఇప్పుడు మీరు బూతులు అసలు మాట్లాడరు మీరు అయితే? ఇప్పుడు ఎట్లా మాట్లాడతామండి? ఇప్పుడు ప్రభు ఒక దమ్మనం తాకిన తర్వాత ప్రాణం పోయేంత వరకు మిమ్మల్ని బూతులు తిట్టినా కూడా మీరు నన్ను తిట్టరు అంతేనా? నేను తిట్టాను. మొన్న కూడా ఒక ఆయన కొడతానికి వచ్చినా ఆయన కొట్టలేదా? చివరికి చెప్పండి అయ్యగారు, మీరు మీ సాక్ష్యం చెప్పండి. అయ్యగారు సార్ సాక్ష్యం బాగుంది, మీ సాక్ష్యం చెప్పండి రాజు గారు. నేను నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారయ్యా. ఇంకా చెప్పలేదండి మీకు. కానీ సార్ అందరు కూడా గ్రహించారు ఏంటంటే నాకు ఫుల్ కోపం ఉండేది, తాగేది, అబద్ధం అనేది, బూతులు అనేది. మరి ఇప్పుడు ఇవన్నీ చేసేది మరి దేవుడే, ఆయన నిజ దేవుడు యేసుక్రీస్తు, ఆయన యేసు ప్రభు, ఆయనే దేవుడే మార్చింది. ప్రపంచంలో ఏ బంధువులు గాని, కేసీఆర్ గాని, రేవంత్ రెడ్డి గాని, ఈ జగన్మోహన్ రెడ్డి గాని, ముఖేష్ అంబానీ గాని ఎవరు మార్చలేదు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దర్శించింది, మార్చింది. ఆయనే నిజమైన దేవుడు అని ఈ మా కాడ ఉన్నోళ్ళు మొత్తం వాళ్ళు తెలుసుకోరు. ఓకే సరే, అంతేనండి. మీ సాక్ష్యం అదేనా సార్? అదే నా సాక్ష్యం. ఇప్పుడు రాజు గారు మీ సాక్ష్యం చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీ సాక్ష్యం చెప్పారు కదా, ఆయన సాక్ష్యం విందాం సార్, తర్వాత నా సాక్ష్యం చెప్తాను. నాకు జలుబు చేసిందయ్యా, రాత్రే ప్రార్థన చేసి పండుకొని పొద్దునే కొంచెం మాట్లాడగలుగుతున్నా, రాత్రి అసలు మాట్లాడలేకపోయాను. ఓకే చెప్పండి. నేను కూడా ఒకప్పుడు భయంకరమైన తాగుబోతుని, తిరుగుబోతుని. తమ్ముడు వ్యభిచారం చేయలేదు, నేనైతే విపరీతంగా వ్యభిచారం చేసేవాడిని. వారానికి ఒక 2-3 స్త్రీల దగ్గర పోయి వ్యభిచారం చేస్తా ఉండేవాడిని. అయితే చేసి ఇట్లా తిరుగుతున్న సమయంలో నాకు ఒక పాస్టర్ గారు కనపడ్డాడు. ఏమయ్యా రాజు, నువ్వు ఇలా తిరుగుతున్నావు, ఇలా చేయటం కరెక్ట్ కాదు, ప్రభువుని నమ్ముకో, నీకు మెరాకిల్స్ జరుగుతాయి అని చెప్పాడు. నేను మెరాకిల్ అంటే ఏంటండి అని అన్నా. అంటే మహిమలు జరుగుతాయి, అంటే నువ్వు ఊహించనివి జరుగుతాయి అన్నాడు. సరే, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇంతమంది ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా మెరాకిల్స్ జరుగుతున్నాయి ఏంటి అని ఆశ్చర్యం వేసింది. నేను అడిగాను, పాస్టర్ గారు ఒక క్రైస్తవుడు ఉన్నాడు కదా మా ఇంటి దగ్గర, జాన్ అనే అతను చేయలేదు కదండి, మరి అతను చేయమని మొలిపించగలరా అని అడిగా. ప్రభు చిత్తం అయితే మొలుస్తుందని చెప్పాడు. ఏదైనా మొలుస్తే ప్రభు చిత్తం అయితే అని చెప్పాడు. సరే అని చెప్పి, నాకు వేశ్యల దగ్గరికి అలవాటు ఉంది కదా, పోయానండి. ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక వేశ్య దగ్గరికి పోయా. మనం వేశ్యని పడుకోబెట్టి ఆమెకి 2 కాళ్ళు ఎడం చేసి ఆమె యొక్క మానాన్ని నాకుతున్న సమయంలో నాకు ఉప్పుగా తగులుతుంది. ఉప్పుగా తగులుతుంది అంటే ఆమె యొక్క పువ్వుని నాకుతున్నా. నేను అప్పుడు మనసులో ఒక్కటే మాట అనుకున్నా, ప్రభువా నిజంగా నువ్వు ఉన్నట్టే దీన్ని తీయగా చేయి ప్రభువా అన్నా. ఏంటి ఇప్పుడు నాకుతున్న పువ్వుని తీయగా చేయమని అడిగావు నువ్వు? అవునండి, ఉప్పుగా తగులుతుంది నాకు, ప్రభువా నిజంగా నువ్వు ఉన్నట్లయితే నాకు ఈమె పువ్వు నేను నాకుతున్నప్పుడు తేనెలాగా అయిపోవాలి, నాకు తీయగా అనిపించాలన్నా. మనసులో అట్లా అనుకొని నాలిక పెట్టానండి, స్వచ్ఛమైన అడవి తేనెలాగా తగిలిందండి నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు అయిపోలేదు అయ్యగారు. ఓకే చెప్పండి అయ్యా. అయితే తర్వాత ఆమెతో సెక్స్ చేద్దామని చెప్పి కన్నం దడుక్కొని ఆమె మీద ఎక్కాను.
ఎక్కినప్పుడు నా అంగముతో పాటు 2 గోళీలు కూడా లోపలికి వెళ్ళిపోయినాయండి. ఓకే, పూలోకి వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది, మొత్తం లూజ్ అయ్యాది అంతా, పెద్ద బోర్ అది. నేను మళ్ళీ బయట తీసి, ప్రభువా దీన్ని కన్నెలాగా చెయ్యి, నిజంగా నువ్వు ఉన్నట్లయితే కన్నెలాగా అయిపోవాలి ఈమె, అప్పుడు ఏమంత సెక్స్ చేస్తాను అయ్య గారు అనుకోని నేను పెడుతుంటే వెళ్ళట్లేదు అయ్య గారు లోపలికి, టైట్ అయిపోయింది ఫుల్. అసలు ఇంకా ఫుల్, అసలు ఒక చిన్న చిటికెన్ వేలు కాదు, అసలు ఏది దూరట్లేదు లోపలికి. పేతురు గారు వింటున్నారండి సాక్ష్యం? తర్వాత పేతురు గారు వింటున్నారా? ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఒకటండి. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే తర్వాత ఇప్పుడు నేను చెప్తాను. ఒక్క నిమిషం అది అయిపోయింది, మాట్లాడదాం. సరే, నేను అయిపోయిన తర్వాత వెళ్ళట్లేదు అసలు లోపలికి. ప్రభువా ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, ఏంది ప్రభువా అని ప్రార్థన చేశా. మళ్ళీ అప్పుడు పెట్టానండి, అప్పుడు కొంచెం టైట్ గా వెళ్ళింది, బయటకు వచ్చా. పాస్టర్ గారితో జరిగిందంతా చెప్పా. అయ్యా మరి నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా తేనెలాగా అయిపోయింది, మరి ఇట్లా టైట్ అయింది, తర్వాత ఇట్లా ఇదంతా జరిగిందని చెప్పా. నువ్వు ప్రభువు నమ్ముకో, ఈ రోజు నుంచి నీకు సమస్తము సాధ్యమైన ఏదంటే అది ప్రభు ఇస్తాడని చెప్పాడు. ఇదండి, అందుకే నేను ప్రభువుని నమ్మటం ఆ రోజు నుంచి మొదలు పెట్టానండి. ఈ తిరుగుడు, వ్యభిచారం ఇవన్నీ కూడా మానేశాను ఇంకా కంప్లీట్ గా. తాగటం, తిరగటం, వ్యభిచారం చేయటం అన్ని మానేసి నేను నియమనిష్టలతో బతుకుతున్నా. ప్రైజ్ లాట్ అయ్య గారు. ఇప్పుడు మీరు ఏమన్నా ఉంటే చెప్పచ్చు. ఇప్పుడు ఏమన్నదంటే ఇక నేను సర్లే వద్దులే అన్న, ఇక ప్రైజ్ లాట్ ఉంటారా కొన్ని విషయాలు చెప్దాం అనుకో. సరే చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కొన్ని మెరాకిల్ జరుగుతాయి. అది వినటానికి కూడా కొంచెం కటువుగా ఉండొచ్చు, దాన్ని మనం స్వీకరించాలి. ఇప్పుడు వేప చేదు కాదండి, వేప చేదుగా ఉంటది, కానీ కొన్ని సందర్భాలు ఆ వేపను కూడా మనం తినాల్సి వస్తుంది. ఒక్క నిమిషం సార్, పేతురు గారికి ఒకే ఒక డౌట్ సార్. మరి పేతురు గారు ఒక డౌట్ అడగొచ్చా అండి మిమ్మల్ని? అడగొచ్చు, చెప్పు సార్. ఇప్పుడు మేరీ ఉంది కదండి, మేరీ యేసు తల్లి, మేరీ లంజన పతివ్రతనా సార్? కన్యకే. పేతురు గారు చెప్పండి సార్, పేతురు గారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి సార్. ఆమె కన్యకే అండి, యేసు ప్రభు పుట్టిన తర్వాత. కన్యకని అడగట్లేదు సార్. నేను కన్యకనా లేకపోతే ఇంకోటి అడగట్లేదు, పతివ్రతనా లంజ అని అడిగాను సార్, అంతే. కన్యకే అండి ఆమె. అయ్యో, మీరు నా ప్రశ్న అర్థం చేసుకోవట్లేదు సార్. కన్యక అంటే ఏంటండి? కన్యక అంటే స్త్రీ అని అర్థం తెలుగులో. స్త్రీ అని కానీ ఏ పాపం చేయని వ్యక్తి అని అర్థం. ఎందుకు చేయలేదండి? మొగుడు ఉండగా వేరే వాటితో దెంగించుకుంది, మరి ఎలాగా పరిశుద్ధురాలు అవుతుందండి? కాదు, అక్కడ ఏం లేదు, జరగలేదు. యేసుతో ప్రదానం చేయబడిందని ఒక 18 ప్రధానం అంటే ఏంటండి? ప్రధానం అంటే ఏంటి సార్? ప్రధానం అంటే కాదు చెప్పండి ఆశ్లేష గారు. ఇక్కడ చిన్న డౌట్ అండి నాకు. లూకాసు వార్త 1:35 లూకాసు వార్త 1:35 పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకొనేను అని ఉంటదండి. కమ్ముకోవటం అంటే ఏంటంటే ఆక్యుపై చేయటం. ఇంగ్లీష్ లో ఆక్యుపై చేయటం అంటే మొత్తం ఆక్రమించటం. దేవుడు పిల్లల్ని ఇవ్వాలంటే ఒక స్త్రీని ఆక్రమించినట్టు పాత నిబంధనలు ఎక్కడా లేదండి. పాత నిబంధన దేవుడు చాలా మంది పిల్లల్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆయన ఇచ్చాడండి. ఇప్పుడు భూమి ఆకాశము కలుగ్గాక కలిగిందండి, జంతువులు కలుగ్గాక కలిగినాయండి. మీరు ఒప్పుకుంటారండి దీనికి? కలిగినాయి సార్, నేను చదివాను, ఉంది సార్, కరెక్ట్, నేను ఒప్పుకుంటా. సూర్యుడు కలుగ్గాక, వెలుగు కలుగ్గాక, చీకటి కలుగ్గాక అన్ని కలిగించాడు ఆయన. మరి పాత నిబంధనలో బిడ్డను ఇవ్వదలుచుకున్నప్పుడు ఆయన నోటి వాక్తో జరిగిపోయినాయి అన్ని కూడా. కేవలం మేరీని పరిశుద్ధాత్మ కమ్ముకోవటం ఏమిటి? కమ్ముకోవటం అసలు దాని అర్థం ఏంటి? అసలు దాన్ని మనం ఎలా అర్థం తీసుకోవాలి? ఏమైనా చెప్తారండి? ఆయన పేరు ఏదో చెప్పారు మీరు, పేతురు గారు. కమ్ముకోవటం అంటే అసలు దాని అర్థం ఏంటి? కమ్ముకోవాల్సిన అవసరం పరిశుద్ధాత్మకి ఏమిటి? ఇది నా ప్రశ్న అండి. పరిశుద్ధాత్మ వల్లే కుమారుడు పుట్టిండు. పరిశుద్ధాత్మ అంటే దేవుడు. కమ్ముకోవటం, నేను అడిగింది ప్రశ్న అది కాదండి. కమ్ముకోవటం అంటే అసలు ఎందుకు కమ్ముకోవాల్సి వచ్చింది? కలుగ్గాక అంటే మేరీ బిడ్డ కలగరా? ఇది నా ప్రశ్న అండి.
కలగదు ప్రధానం ఇప్పుడు మీరు పాత నిబంధనలో పరిశుద్ధాత్మ లేదు, ఏహో వాక్కు ప్రత్యక్షత చేత వాళ్ళు గ్రంథాలు వారి ఇప్పుడు మేరీని పరిశుద్ధాత్మ మేరీ కడుపు చేయడానికి వచ్చినప్పుడు యెహోవా పంపించాడు, పరిశుద్ధాత్మే వచ్చాడా? గాబ్రియల్ దేవదూత పరిశుద్ధాత్మ యెహోవా పంపిస్తేనే వచ్చిండు. మరి యెహోవా కదా, మరి యెహోవా బిడ్డలు పుట్టించాలన్నప్పుడు మరి మేరీకి గర్భం కలుగ్గాకంటే కలగదా? కలుగును కాకంటే అది మనం అట్లా అనుకోవద్దు అన్న, మన జ్ఞానం చేత ప్రభు చిత్తం అలా ఉంది, అలా జరిగింది అంతే కదా. నా ప్రశ్న మీరు అర్థం చేసుకోవట్లే. కమ్ముకోవటం అంటే ఆక్యుపై చేయటం, కదలకుండా చేయటం. కరెక్ట్ గా అర్థం చెప్పాలంటే కమ్ముకోవటం అంటే బంధించటం. మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్ కాదు. అరికాలు మొదలుకొని ఉదయం కూడా తల వరకు కూడా. ఇప్పుడు పాకిస్తాన్ సైనికుల్ని ఇండియా సైనికులు కమ్మేశారు. మళ్ళీ అట్టపోవద్దు, వేరే దానికి వేరే దానికి పెట్టొద్దు. ఆకాశము మేఘాలతో కమ్మేసింది అంటే మనకు ఆకాశం కనపడదు, ఓకేనా? నీటితోటి వరదలు వచ్చినాయి కదా, వరదలతోటి విజయవాడ వరదలు కమ్మేసినాయి అంటే భూమి కనపడదు, అంటే ఇంక కదలదు అనమాట. ఇంకెక్కడ ఏమి కూడా నీకేం కనపడదు, కదలదు, స్తంభించిపోయింది అనమాట. అలా స్తంభించి గర్భం చేయాల్సిన అవసరం దేవుడికి ఏంటని అడుగుతున్నాను నేను. ఇదో పాయింట్. రెండో పాయింట్, యెహోవా అనే పేరు కొత్త నిబంధనలు అసలు లేనే లేదు. ఎందుకు లేదు? ఈ 2 పాయింట్లు చెప్పండి. చెప్పనా సార్ నేను? చెప్పండి సార్, చెప్పండి. సృష్టికర్త యెహోవా దేవుడు, ఈయన రక్షణకర్త, ఆదరణకర్త, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎందుకంటే నా పేరట చేయమన్నారు. లూకాసు ఇక్కడ చూడండి, లూకాసు వార్త లాస్ట్ లో ఉంటది. లూకాసు వార్తలో ఇక లాస్ట్ ఒక మాట మీరు చెప్పండి, ఉందో లేదో చెప్తా. క్రీస్తు శ్రమపడి 3వ దినం మృతులను లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును, ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మారు మనసును పాపక్షేమం ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు రక్షణకర్త అన్నట్టు, ఇప్పుడు ఆదరణకర్త అంటే ఇప్పుడు గిల్లాక మీరు చెప్తారు పరిశుద్ధాత్మ కమ్ముకోవటం అంటే హృదయంలోని పరిశుద్ధాత్మ దేవుడు అన్నట్టు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు హృదయంలో కమ్ముకున్నాడు కాదు తమ్ముడు, హృదయంలో కమ్ముకున్నాడు అని అక్కడ ఉంది ఏమన్నా? నేను ఆ వచనం చదవమని తీసి చదువుతాను. లూకాసు వార్త 1:35 ఏముందో చదవండి రాజు గారు. మత్తయిలో ఉందండి, 1:18 ఉంటుంది సార్. మత్తయిలో ఉంది అంటే కాదు. ఒక్క నిమిషం బాబు, నీ పేరు పేతురు. ఒక్క నిమిషం. ఒక మాట చూడండి, ఇక్కడ ఒక పేతురు రాసిన మన ఇది మత్తయి వార్త 1:18. కాదు ఒక నిమిషం నన్ను చదవనండి. మీరు ఒక్కసారి వినండి. రెండు చదవండి సార్. దూత పరిశుద్ధాత్మ అంటే దూత చెప్తుందన్నమాట ఎవరికి? మేరీకి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును. ఏంటంటే సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే దాని అర్థం ఏంటంటే కదలం అనమాట. ఆ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు కదలవు నువ్వు. కదలటం కాదు. ఇక్కడ ఒక మాట ఉంది, మీరు అక్కడ ఇక్కడ 18 ఏమైనా ఉందంటే చెప్పండి సార్. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. అయ్యా సరే ఇది చెప్పనా? సరే దీనికి వద్దామంటారా మీరు? రెండింటికి వద్దాం. సరే అట్లయితే ఇప్పుడు మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు నేను చదువుతున్నాను. సార్ పేటర్ గారు రాజు గారు ఇద్దరు. ఇప్పుడు ఫస్ట్ పేటర్ గారు మాట్లాడతారు, తర్వాత రాజు గారు మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. నేను చెప్తాను. పేటర్ గారు మాట్లాడండి. యేసుక్రీస్తు జననం ఎట్లనిగా ఆయన తల్లి అయిన మేరీ యేసు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అప్పటికే ఆమె పెళ్ళైపోయింది. ఫస్ట్ నైట్ రోజు వాళ్ళిద్దరికి. ఒక్క నిమిషం అండి, చెప్పండి. ఇప్పుడు నేను కాజ్పేటలో బ్యాప్టిజం తీసుకున్నా. మీరు బాప్టిజం వాటి గురించి మనకు వద్దు సార్, మీరు పక్కన పెట్టండి సార్. పీటర్ గారు కాదు, ప్రశ్న ఏంటంటే సార్, ప్రశ్న ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వాడు మేరీకి పెళ్ళైన తర్వాత యేసు తోటి ఫస్ట్ నైట్ కాకముందే కడుపు చేసేసాడు. లేదు అదే ఉందండి. 1:18 చదవండి, మీరు చదవండి ఒకసారి. అర్థం కాదు. కాదండి గోపి గారు, ఆయనకి అర్థమైందండి, అర్థం కానట్టు నటిస్తున్నాడు. కాలేదు నేను చెప్తా బాబు. పేతురు ఒక్క నిమిషం ఉండయా, ఇక్కడ నీకు అర్థం కాలేదు నా ప్రశ్న. అర్థమైంది. కాదు అయ్యో నీకు చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నీకు అర్థమైంది. కాలేదు నేను చెప్తున్నా, విను ఒక్క నిమిషం. పేతురు ఆగు. పేతురు బాబు వినండి. పేతురు గారు ఆగు ఒక్క నిమిషం. నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. చదివితే కాదు, దాని లోతు అర్థంలో వెళ్ళాలి. నీకు చెప్తా వినండి. ఫస్ట్
మత్తయి సువార్త 1:18 ఏమిందంటే, ఆమె ప్రదానము చేయబడిన తర్వాత ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మల ఇప్పుడు గర్భం రావాలంటే అదే రోజు వస్తుందా, టైం పట్టుద్దా? మీరు చెప్పండి పేతురు గారు. ఇప్పుడు టైం అంటే ఇప్పుడు దూత చెప్పుద్ది అన్న టైం పడుతుంది 6వ నెల. గర్భవతిగా ఉండెను, ఆ గర్భవతిగా ఉండెనని తెలియాలంటే సింటమ్స్ ఎన్నో రోజులు తెలుస్తాయి చెప్పండి. ఇక్కడ చెప్పి కాదండి, ఏమండి పేతురు గారు, నా ప్రశ్న మీరు అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ గర్భవతి అని తెలియాలి, గర్భవతిగా ఉండెను, గర్భం వచ్చేసింది అప్పటికే, ఆమెకి గర్భం వచ్చింది అని తెలియాలంటే మీకు ఎంత టైం పట్టుద్ది చెప్పండి? అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఉందండి పేతురు గారు, నా ప్రశ్న జాగ్రత్తగా, ఒక స్త్రీ ఉందండి, ఆమె గర్భవతి అని తెలియాలంటే ఆమెకు ఎట్లా తెలుసుద్దండి చెప్పండి? ఇక్కడనే ఉందండి దానికి. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక మాట చూడండి. చెప్పండి. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు. సార్ ఇప్పుడు ఆమె చెప్తుందండి, నేను పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండెను. ఈ వాక్యం ఎవరెవరు చెప్తున్నారు? ఇది జనాలకు చెప్తున్న మాట. ఇది అది మేరీకి, ఒక నిమిషం అండి, మేరీకి చెప్తున్నది కాదు, యేసోపుకు చెప్తుంది కాదు ఈ మాట, ప్రజలకు చెప్తున్నది ఈ మాట. ఈ 18వ వచనం ప్రజలకు తెలియజేయడానికి చెప్తున్న వచనం ఇది, అవునా? ఎగ్జాక్ట్లీ. మరి పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉండినని మనకు చెప్తున్నప్పుడు అంటే ఆల్రెడీ ఆమె గర్భవతి కదా. ఆ గర్భవతి అని తెలియాలంటే ఆమెకు ఎప్పుడు తెలుస్తుంది? అప్పటికి 3వ నెలలో తెలుస్తుంది. ఇప్పుడు రోజుల్లో అంటే టెస్ట్లు వచ్చినాయండి. ఏది ఆ సింటమ్స్ 100 రూపాయలు 100 రూపాయలు పెడితే ఆ లైన్ 2 లైన్లు వస్తే గర్భం ఉన్నట్టు, ఒక లైన్ వస్తే లేనట్టు. ఇప్పుడు నెలకే తెలుస్తుంది, లేదా 2 నెలలకు తెలుస్తుంది. పూర్వం రోజుల్లో గర్భవతి అని తెలియాలంటే కనీసం 3 నెలలు టైం పట్టుద్దండి. ఎందుకంటే డేట్లు ఆగిపోవాలి, ప్లస్ వాంతులు, ఈ సింటమ్స్ అన్ని ఉంటాయి. దీనివల్ల గర్భవతి అని తెలుస్తుంది. ఇప్పుడు ఈమె గర్భవతిగా ఉండినప్పుడు మరి 3 నెలలకు ముందే పరిశుద్ధాత్మ ఏమైనా గర్భవతిగా చేసినప్పుడు ఈ విషయం యేసేపు ఎందుకు చెప్పలేదు? ఏమంటే నేను పరిశుద్ధాత్మలో గర్భవతిని అయ్యాను, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మీకు ఓకేనా అని అడగలేదు. నెక్స్ట్ ఎందుకంటే నీకు అభ్యంతరం ఎక్కడ వచ్చిందంటే 19వ వచనంలో ఆమె నీతిమంతుడిని ఆమెను అవమానపరచక రహస్యంగా విడనాడదలుచుకున్నాడు. అంటే ఈమెను వదిలేయదలుచుకున్నాడు. ఈమె గర్భం వేరే వాడితో చేయించుకుంది కాబట్టి నేను వదిలేయాలి అనుకున్నాడు. ఓకేనండి. ఇక్కడ ఈమె గనక ముందరే నిజంగా పరిశుద్ధురాలు నీతిమంతురాలు అయితే మరి యేసేపు చెప్పాలి కదా, ఏమండి నాకు పరిశుద్ధాత్మ వచ్చాడు, నాకు గర్భం చేశాడు, మీకు ఇష్టమైతే నేను ఉంటా, పెళ్లి చేసుకుందామండి అనే మాట అనొచ్చు కదండి. ఇప్పుడు ఇదండి నా ప్రశ్న, మీరు మాట్లాడండి. చెప్పండి. ఇదే నా ప్రశ్న. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే, ఇప్పుడు యేసేపు ప్రధానం కాకమునుపు అనేది ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపు అన్న వారు ఏకం కావటం అంటే కాక మునుపని ఉంది అక్కడ. అవును, ఫస్ట్ నైట్ గర్భవతిగా ఉంది. ఫస్ట్ నైట్ జరగకముందే గర్భవతిగా ఉంది. లేదు అక్కడ, ఆమె లేదు అక్కడ. మీరు ఏంటంటే కాదు ఆమె మరియే. అవును, పరిశుద్ధ. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ నైట్ జరగాలి కదా, జరిగేటప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. లేదు అప్పుడు లేదు. ఇప్పుడు గర్భవతి గురించి ఇప్పుడు ఆయన రక్తం చేత ఇప్పుడు ప్రతి మనిషి కూడా పాపి కూడా ఎట్లా విడుదల పొందుతాడండి? కాదండి ఇప్పుడు ఈమె గర్భం ఎప్పుడు ఎన్నో నెలలు తెలుసు చెప్పండి, మీరు చెప్పండి. పోనీ సరే, మాకు ఇదంతా వద్దు, మేము చెప్పటం కాదు. ఒక స్త్రీ గర్భవతి అని తెలియాలంటే ఎన్నో నెలలు తెలుసుద్ది? ఇప్పుడు రోజుల్లో దూత చెప్పుకో, నువ్వు నేను కాదు, ప్రతి విషయం గర్భవతిగా ఉండేను, గర్భవతి కావట్లేదండి ఆమె. మీకు పాయింట్ జాగ్రత్తగా మీరు రాజుగారు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు రాజుగారు, పీటర్ గారు, మీరు గర్భవతిగా ఉండేను, అయిపోయింది, ప్రెగ్నెంట్ వచ్చేసింది ఆమెకి. రాజుగారు ఒక్క నిమిషం సార్. నేను పీటర్ గారు, ఇప్పుడు యేసేపుకి ప్రధానం అండి పెళ్లి చేశారండి. పెళ్లి చేసి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు, ఒక రోజు అరేంజ్ చేశారు. ఆ రోజు కంటే ముందే ఎవడో ప్రెగ్నెంట్ అని తేలిపోయింది. తేలిపోలే, ఎక్కడుందని అక్కడ లేదుగా. అదే కదండి మీరు చదివింది. ఇప్పుడు మీరు చదవండి ఒకసారి. సార్ పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండేను, అయిపోయింది, అప్పటికే గర్భం వచ్చేస్తున్నది, ఆమెకి గర్భం వచ్చేస్తున్నది. అందుకే ఇప్పుడు ఒక నిమిషం అండి, ఆమె గర్భవతిగా ఉంది కాబట్టి యేసేపు టచ్ చేయలేదు. నెక్స్ట్ వచనం ఉంటుంది చూడండి, కింద ఉంటుంది మళ్ళీ. మీరు నెక్స్ట్ వచనం చూడండి, నెక్స్ట్ లాస్ట్ లో ఉంటుంది చూడండి, 20వ వచనంలో ఆమె ఉండండి నేను చెప్తా. ఆశీష్ గారు మీరు ఒక నిమిషం ఉండాలి సార్. చెప్పండి సార్. ఇక్కడ 25వ మత్తయి సువార్త 1:25వ వచనంలో ఆమె కుమారుని కన్న వరకు ఆమెను ఎరంగకుండెను. అంటే దాని అర్థం ఏంటంటే, ఎర్రంకుండం అంటే టచ్ చేయకుండా, ఆమెతో సెక్స్ చేయకుండా ఉన్నాడు. ఓకే అండి, అర్థమైందండి ఇప్పుడు పాయింట్. అంటే ఈమె గర్భవతి అని తెలిసి ఈమెను టచ్ చేయకుండా దూరంగా ఉన్నాడు ఆమె తోటి. లేదు అన్న, ఇప్పుడు అక్కడతో స్టాప్ అయింది. వాళ్ళు ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే దేవుడే అన్న, దేవుని చేతనే
సార్ అది కాదండి. ఇప్పుడు బాబు పేట్రో, నేను అడుగుతుందే ఆయన దేవుడా కాదా అని నాకు అనవసరం అయ్యా. మేరీ భర్తని మోసం చేసింది, పరిశుద్ధురాలు కాదనే పాయింట్ నాది. ఆయన పుట్టిన తర్వాత ఇప్పుడు ఆమెకి ధన్యరాలని బిరుదు మాత్రమే అన్న. ఇప్పుడు వారు ఏకం కాకముందు పరిశుద్ధాత్మ దేవుని చేతనే గర్భం ధరించింది. గర్భం సరే అనుకుందాం, కాసేపు నీ మాటకి అనుకుందాం, దేవుడి చేత గర్భం ధరించింది. మరి భర్తకి చెప్పాలి కదా, ఏమన్నా నేను ఇంతకు ముందే నాకు పరిశుద్ధాత్మ గర్భం చేశాడండి. భర్త చెప్పుద్ది దేవునితో భర్త ఇప్పుడు కాదండి. ఇప్పుడు మీరున్నారు సార్, ఒక నిమిషం, మీరున్నారు సార్. ఇప్పుడు మీ భార్య గారికి మీ ఫస్ట్ నైట్ జరిగినప్పుడు ఇద్దరిని గదిలో పంపించినప్పుడు, ఏమండి ఇప్పుడు నాకు గర్భవతినండి అని చెప్పుద్ది ఆమె. చెప్పటం అంటే దాని అర్థం ఏంటి? ఆమెకు ఆల్రెడీ 3వ నెల 2వ నెల ఉంటుంది కాబట్టి చెప్పింది. అప్పుడు 3వ నెల 2వ నెలలో చెప్పింది అంటే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయినప్పుడు కానీ, పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు కానీ, మీరు కలుసుకున్నప్పుడు కానీ, మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కానీ మీతో చెప్పలా. మీతో ఫస్ట్ నైట్ రోజు మాత్రమే చెప్పింది. పెళ్లి అంతా అయిపోయి మీ ఇద్దరు కలుసుకునే టైంలో మాత్రమే చెప్పింది. మరి చెప్పినప్పుడు మిమ్మల్ని మోసం చేసినట్టే కదా. ముందర చెప్పకుండా మీరు పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళు, రహస్యంగా విడనాడకుండా ఉండేవాళ్ళు కదా. మీరు ఆలోచించండి. నేను చెప్పింది చిన్న విషయం అని. ఇక్కడ కూడా ఒక మాట ఉంది మీరు అడిగిన దాని కింద, లూకాసు వార్తల, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాన్ని ఇదేలాగా జరిగిన దూత్తో. అది కాదు నేను అంటుంది. పురుషుని ఎరగలేదా, ఎరిగిందా, 10 మందితో పడుకుంది నాకు అనవసరం. భర్తని మోసం చేసింది పరిశుద్ధ ఎలా అవుతుంది? ఇది నా ప్రశ్న. మీరు జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తం. దేవుడు కాదండి, దేవుడు కాదు, దయ్యం కాదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మ గర్భం ధరించిందంటే భర్తకి చెప్పాలా లేదా, చేసుకోబోయేవాడికి చెప్పాలా లేదా? ఏమండి, నేను దేవుడితోనే గర్భం చేయించుకున్నాను, వేరే వాళ్ళతో గర్భం చేయించుకోలేదు, మీరు నన్ను ఇష్టమైతే పెళ్లి చేసుకోండి అన్న మాట ఏమి అన్నడితే ఏమో పరిశుద్ధురాలని ఒప్పుకుండేవాళ్ళు. నేను ఇక్కడ ఏమన్నా ఇక్కడ మీరు ఏంటంటే మీ పురుషుని ఎరగండి. సరేనండి, ఇప్పుడు మేరీ సంగతి తీసేద్దాం సార్. మేరీ సంగతి తీసేద్దాం సార్. మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఇప్పుడు శిశువు పరిశుద్ధ కుమార్తెను అవన్నీ కాదు, ఇప్పుడు మీరే తీసుకుందాం సార్. మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీకు పెళ్ళయింది సార్, మీకు పెళ్ళయి మీ భార్య గారు మీరు ఫస్ట్ నైట్. అయ్యో వినండి, నా ప్రశ్న వినండి శాంతం. మీ ఇద్దరు మీ భార్య గారు పరిశుద్ధాత్మలో గర్భవతులు అయ్యారు సార్. మనుషుల సంగతి కాదు, మీరే యేసేపండి, మీరే యేసేపు, మీ భార్య మేరీ. రాజుగారు ఒక్క నిమిషం అండి, రాజుగారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీ భార్యకి అయితేనేమో వేరే వాడితో కడుపు అయితేనే నువ్వు ఒప్పుకోవట్లేదు, మరి ఎవరు మేరీ అనే దానికి కడుపు అయితే దాన్ని మీరు తల్లిలాగా లేకపోతే ఒక స్త్రీలాగా, ఒక పవిత్రమైన స్త్రీలాగా కొలుస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ప్రపంచానికి పుట్టబో పరిశుద్ధుడు అన్న ఆయన. ఎవడు ఎక్కడుందండి? ఎక్కడుంది? ఎందుకు లేదు? లేదు, అది కాదండి. ఇప్పుడు కాదు పేతురు గారు, ఇప్పుడు మేరీ అనే ఆవిడ భర్తని మోసం చేసిందండి. మోసం చేసి దానికి కడుపైనా కూడా నాకు కడుపు అవ్వలేదు, కాలు అవ్వలేదు అని చెప్పేసి భర్తని మోసం చేసి పెళ్లి చేసుకుంది. అవునా కాదా? ఎందుకు చేయలేదు? నీ మొహం సరిగ్గా మోసం చేయకపోతే ఎందుకు విడనాడాలనుకుంటాడు పేతురు? ఒకే మాట, మోసం చేయకపోతే ఎందుకు విడనాడాలని అనుకుంటాడు? ఇది చెప్పు పోనీ. ఇక్కడ ఇప్పుడు మీరు ఏమనుందంటే తన ప్రజలను వారి పాపం. బాబు నేను అడుగుతున్న ప్రశ్న మాట్లాడతావా బాబు? నేను అడుగుతుంది అనుకున్నాడు చెప్పు. మేరీ అనేది ఒక లంజ. ఉండండి సార్, మీరు ఉండండి సార్, ఆగండి. నేను అడుగుతుంది అది కాదు తమ్ముడు. ఇప్పుడు నేను అడుగుతుంది ఏమని, మేరీని ఎందుకు విడనాడాలనుకున్నాడు యేసప్ప? చెప్పు తమ్ముడు, ఇదేమొద్దు. ఎందుకు విడనాడాలి అనుకున్నాడు? అక్కడ సందర్భాన్ని బట్టి అలాగే జరిగింది. అయ్యో తమ్ముడు, సందర్భం ఏం మనిషివయా? నీకు నిజం చెప్పడం రాదు, అబద్ధం చెప్పడం రాదన్నావు. నువ్వే చెప్పి ఇంత ముందు ప్రభువుని నమ్ముకొని నోట్లో ఎవడు మంట పెట్టుకున్నావు, ఎరుపు లంజ ఎవడు నాకు బూతులు తెప్పించుకు. ఇంకా నువ్వు నిజాయితీగా మాట్లాడతా, నువ్వు మాట్లాడు. యేసేపు మేరీని ఎందుకు విడనాడాలనుకున్నాడు? ఫస్ట్ దీనికి స్ట్రైట్ గా సమాధానం చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు ఏదైనా. ఎందుకు విడనాడాలనుకున్నాడు చెప్పయ్యా పేతురు. బాబు దెంగేశాడా బాబు? ప్రశ్నలు అడిగితే పారిపోతారా మీరు లంజా ఉడకలారా? సార్ దెంగేసినట్టున్నాడు. మళ్ళీ కలిపానండి. కలుపు